Proverbs chapter 14 verse 12. There is a way that seems right to a man, but its end is the way to death. ఒకని ఎదుట సరిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. మనం ఎంచుకునేటటువంటి మార్గములు మనకు సరిగానే కనిపిస్తూ ఉంటాయి, కానీ తుదకు ఆ మార్గంలో నడిస్తే మనం ఎక్కడికి వెళ్తామంటాం? మరణము పొందువారిగా ఉంటాము. అంటే ఏంటి? మనకు చెందింది ఏది కూడా మనం చేసేది ఏది మన క్షేమం కాదు. మనం చేసే పనులు కానీ, మనం చేసే ఆలోచనలు కానీ, మరి ఏది కూడా మనం మాట్లాడే మాటలు కానీ ఏది కూడా మరి అది మన ఎదుట సరిగ్గానే ఉంటుంది, కానీ అది మరణంకు త్రోవ తీస్తుంది. కాబట్టి మార్నింగ్ లెగ్గానే మనం దేవుని పాదముల దగ్గరికి వెళ్ళి, దేవుని పాదముల దగ్గర మనం ఆయన చేతులకు అప్పచెప్పుకొని ప్రేయర్లో ఆయన చేతులకు మనల్ని అప్పచెప్పుకొని ఏమనాలి అంటే, మా ప్రవర్తన మొత్తం మీద మీ అధికారానికి ఒప్పుకొనిచున్నాము తండ్రి. ఈరోజు మేము చేయవలసిన పనులు, మాట్లాడవలసిన మాటలు, చూడవలసిన చూపులు, నడవలసిన నడతలు ఇవన్నీ కూడా మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం కనుక సమస్తము మీరే ఉండి చేయించండి ప్రభువా. అప్పుడు మేము క్షేమంగా ఉంటాము అని ఈరోజంతా మమ్మల్ని కాపాడండి అని మనం ప్రార్థించుకొని మన పని ప్రారంభించుకున్నట్లయితే ప్రతి విషయంలో దేవుడు మనకి క్షేమమునిస్తారు. ప్రియమైన వారలారా, అదే ఈ వాక్యం యొక్క మీనింగ్.